సింగరేణి సంస్థ బొగ్గు బ్లాకులను వేలం ద్వారా అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని మాజీ మంత్రి కొప్పులేశ్వర్ ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయంలో బొగ్గు బ్లాకుల వేలాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా బొగ్గు బ్లాకులను వేలం వేస్తూ ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ లాంటి సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు అన్ని కార్మిక సంఘాలతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామన్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సదస్సులో వివిధ కార్మిక సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రంలో ఒక యాక్ట్ తీసుకొచ్చి మైన్స్ అన్ని కూడా ఒకటొకటిగా ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన జరుగుతా ఉన్నది. దానికి అనుగుణంగానే సింగరేణి సంస్థను కూడా అంచెలంచెలుగా ప్రైవేటైజ్ చేయాలనేటువంటి దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో మరి హైదరాబాద్ కేంద్రంగానే ఈ వచ్చినటువంటి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క బొగ్గు గనులను ప్రైవేటైజ్ చేసేటువంటి ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. దీన్ని బేషరతుగా ఆపాలని ఈ ప్రాంతం యొక్క అభివృద్ధిని కాంక్షించి అనేక సంవత్సరాలుగా ఒక అనుభవంతో కూడినటువంటి వేల లక్షల కుటుంబాలకు జీవితం ఇచ్చినటువంటి సింగరేణి సంస్థను తప్పకుండా ఆ సంస్థకు సంబంధించిన బొగ్గు బ్లాకులను వేలం వేయకుండా ఆ సంస్థకి అప్పజెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కావచ్చు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు కావచ్చు, మా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పక్షాన కావచ్చు, మరి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తిరిగి కేంద్రంలో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత